నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు అటు నిరుద్యోగులు, కార్మికులు, కర్షకులు, రైతులు ప్రతి ఒక్కరు కూడా కొన్ని ఆశలు అయితే పెట్టుకున్నారు. ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో దాదాపు 4 దశాబ్దాలుగా 3.5 దశాబ్దాలుగా 3 దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా చాలా వరకు ఉన్నారు. దాదాపు 1,80,000 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే ఉన్నారు. వారందరికీ కూడా పలు డిమాండ్లు అయితే ఉన్నాయి. ఈరోజు ఆ డిమాండ్ల సాధన కోసమని ఒక కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం రావడం జరిగింది. సార్ నమస్కారం. వీరికి సంబంధించినటువంటి డిమాండ్స్ గతంలో ఈ 10 ఏళ్లలో మీరు చాలా మీటింగ్లలో పాల్గొన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎలాంటి డిమాండ్స్ను వాళ్ళు అడుగుతున్నారు? ప్రభుత్వం చేయడానికి అవకాశం ఉన్నవేమి? ఇప్పుడు ఇందులో విషయం ఏంటంటే ప్రభుత్వానికి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి మధ్యన ఒక ఏజెంట్ ఉంటాడు. ఆ ఏజెంట్ ద్వారా వాళ్ళు పనిలోకి వస్తారు. జీతం వాళ్ళు ఏజెంట్కి ఇస్తారు. ఏజెంటు జిఎస్టీ కట్టి తన కమిషన్ తీసుకున్నాక మిగిలినవి వీళ్ళకి ఇస్తాడు. ఒక్కోసారి పిఎఫ్కు దానికి కట్టింగ్ చేస్తున్నామని చెప్తారు, కానీ అయింది లేనిది కూడా ఒక్కొక్కసారి సరిగ్గా సమాచారం కూడా ఉండదు. మరి ఈ పరిస్థితుల్లో ఆ పని ఎల్లకాలం ఉండే పని అయితే వాస్తవానికి రెగ్యులర్గానో కాంట్రాక్ట్ బేసిస్ మీదనో పెట్టుకోవచ్చు ఉద్యోగస్తులని. ఈ ఏజెన్సీ ద్వారా తీసుకోవటం వల్ల జరిగేది ఏంటంటే ఏం పని చేయకుండా నడుమున్న ఆయన తినిపోతుంటాడు. అది ఒక ఎట్టి కార్మికులలాగా పని చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎట్టి కార్మికుల్లాగా పనిచేయటం, వాళ్లకు రావాల్సిన జీతాలు కూడా సకాలంలో రావు. 3 నెలలకు 4 నెలలకు ఒకసారి వస్తుంటాయి. దాంతో బతుకుడు కూడా కష్టమవుతుంది. అప్పుల పాలైపోతుంటారు. ఈ పరిస్థితి పోవాలంటే ఒకే ఒక మార్గం. ఈ ఏజెన్సీలు కూడా వాస్తవానికి చాలా వరకు గత ప్రభుత్వము తమ బంధువులకు, కావలసిన పార్టీ నాయకులకు ఇచ్చింది. కాబట్టి ఉట్టి పుణ్యాన ఏం పని చేయకుండా నడవనం వేసిపోవుడు కరెక్ట్ పని కాదు. ఆ జీతం అనేది ఎవరు కష్టపడి పనిచేస్తున్నారో ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తే ఆర్థికంగా లాభం జరుగుతుంది. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయండి, నేరుగా చెల్లించండి, మాకు కొంత ఉద్యోగ భద్రత కల్పించండి అనే డిమాండు న్యాయమైంది. తప్పకుండా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. పరిష్కారానికి మా వంతు ప్రయత్నం సీరియస్గానే చేస్తాం. గత ప్రభుత్వంలో దాదాపు 40-50 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తూ జీవోలు తీసినటువంటి పరిస్థితి. అవుట్సోర్సింగ్ వాళ్ళకు కూడా అలాంటి అవకాశం ఏమైనా ఉండబోతే అటువంటి అవకాశం ఏమైనా ఉందండి? అవుట్సోర్సింగ్కు తక్షణం వాళ్ళు అడిగేది, వాస్తవంగా చేయగలిగేది ఏంటంటే ఏజెన్సీని రద్దు చేసి డైరెక్ట్గా తీసుకోవాలి. కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఒక కార్పొరేషన్ ద్వారా నియమించినాయి. అట్లా కూడా వాళ్ళు కొంత వీళ్ళ మీద దోపిడీ జరగకుండా ఆదుకొని వాళ్లకు రక్షణ కల్పించినాయి. కాబట్టి రెండు కూడా పద్ధతుల్లో ఒక పద్ధతి గవర్నమెంట్ ఎంచుకోవచ్చు, దాన్ని పరిష్కారం చేయవచ్చు. ఒక మాట సార్, క్యాబినెట్ మీటింగ్కి సంబంధించినటువంటి విషయంలో టీఎస్ను టీజీగా మారుస్తూ ఒక నిర్ణయం, ఆ తర్వాత జయ జయ హే తెలంగాణ పాటని రాష్ట్ర పాటగా మారుస్తూ, రాష్ట్ర గీతంగా మారుస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తిగా మీరు 4.5 కోట్ల మందిని ముందుకు నడిపినటువంటి వ్యక్తి. ఎట్లా అనిపిస్తుంది ఈ 2 నిర్ణయాల పట్ల? ఇప్పుడు జయ జయ హే పాట నా దృష్టిలో అయితే అద్భుతమైన నిర్ణయం. అందరం కోరుకున్నాం. 50 మంది తెలంగాణ దృష్టిలో అది ప్రజాగీతమే. ఆ ప్రజాగీతం అయిన తర్వాత అట్లాంటి దానికి ఇవాళ సాధికారిత దొరికింది. అంతే, ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. ప్రజల దృష్టిలో ఇది జాతీయ గీతం. ప్రజలు దాన్ని జాతీయ గీతంగానే మలుచుకున్నారు. ప్రతి కార్యక్రమంలో దాన్ని ఆలపిస్తూనే ఉన్నారు. కాబట్టి ఇది తృప్తినిస్తున్నది అందరికి కూడా. ఒక మంచి పాట, మనం కోరుకున్నది, మనందరం ఇష్టపడ్డది. బహుశా ఇంకా ఏ పాటకు ఇంతటి ఆమోదం అనేది దొరుకుతుందని అనుకోవటం లేదు. ఆ తెలంగాణ మనసుల్లో ఉండిపోయింది. ఇది తెలంగాణ ఉద్యమానికి అది ఒక పతాకగా నిలిచింది. ఇవాళ ఆ పాట జాతీయ గీతం కావటం అయితే మా అందరికీ తృప్తినిచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వాన్ని అభినందిస్తూనే, మిగతా విషయాల్లో ఏంటంటే ఉద్యమకాలం నుంచి టీజీ ఉంది కదా, మధ్యన టీఎస్ ఎందుకు తెచ్చిండ్రు అనేది ఒక అనుమానం అప్పటి నుంచే ఉంది. ఇట్లాంటి వివాదాలు కొన్ని ఉన్నాయి. వాటిని ఆ ఎంబ్లం విషయంలో కూడా హడావుడిగా చేసిండ్రు, సరిగ్గా లేదని. తెలంగాణ తల్లిని మామూలు సాధారణంగా దాన్ని చారీ గారు ముందు తయారు చేసినప్పుడు దాని రూపం ఇంకో రకంగా ఉండే. ఇట్లెందుకు ఉండాలి, మా అవ్వలాగెందుకు ఉండొద్దు అని చాలా ఈ వివాదాలు ఉన్నాయి. కాబట్టి కొంతమంది నిపుణులను పిలిపించి ఆర్టిస్టులను, కళాకారులను పిలిచి వాళ్ళ సంప్రదింపులతో చేసి
దాన్ని ప్రజాభీష్టానికి అనుగుణంగా తీర్చిదిద్దగలిగితే ఇవేందంటే దీంతో పెద్దగా ఒరిగేదేం లేదు. కానీ సింబల్స్గా సమాజాన్ని ఐక్యం చేసేవి, ఆ సింబల్స్గా సమాజాన్ని ఐక్యం చేసేవి అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటే అవి సమాజాన్ని ఒక్క తాటి మీదకి తీసుకురాగలుగుతాయి. సో ఒక మాట సార్, అంత్యశ్రీతోని ఏమన్నా మాట్లాడారా ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత? విష్ చేయడం అలాంటివి ఏమైనా చేశారా? అట్లా లేదు, కలవాలి, కలిసి డైరెక్ట్గా చేస్తున్నాం. ఓకే సార్, ఈ చాలామంది ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మీ వెనకాల నిలబడటంలే కాదు, దాదాపు ఆఫీస్కి వచ్చి కలుస్తున్నారు, ఇంటికి వచ్చి కలుస్తున్నారు, మీరు ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తే కూడా చాలా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. ఈ రిప్రజెంటేషన్స్ అన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మీరు ఏదో ఒక పొజిషన్లో ఉండాలి. ఎమ్మెల్సీ అనేది వచ్చింది, కానీ ఇంకొక మంత్రి పొజిషన్లోకి వెళ్తానో లేకపోతే సలహాదారు పొజిషన్లోకి వెళ్తానో చాలా బాగుంటుందని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కోరుకుంటున్నటువంటిది. అలాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా త్వరలో? ఇక దానికి మనం ఊహాగానాల మీద ఎప్పుడు మాట్లాడద్దు, ఏదన్నా జరిగితే అప్పుడు మాట్లాడదు. ఇది ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా అందరికీ సమన్వయం చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందనేటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.